Hi viewers, how are you? Welcome you to V for English, our world of learning English. English is easy if you learn. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మోడల్ పేపర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఈ లెసన్లో. రైట్, ఇది 23-24కి సంబంధించి ఈ 50 మార్క్స్ పేపర్ ఏదైతే 250s ఉండేది కాస్త ఇప్పుడు 100 మార్క్స్కి అయిపోయింది. సో దాంట్లో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇదే లాస్ట్ ఈ మోడల్ పేపర్. సో దాన్ని ఒకసారి చూద్దాం. ఎవరైతే మోడల్ పేపర్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది, చక్కగా ప్రిపేర్ అవ్వగలుగుతారు, బాగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఓకే, సో మన క్వశ్చన్ పేపర్ ఒక 3 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి పార్ట్ ఏ. పార్ట్ ఏలో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్. ఓకే, సో రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. ఏమేమి ఉంటాయో చూడండి. రీడింగ్ కాంప్రహెన్షన్లో రీడింగ్ ఏ నుంచి క్వశ్చన్ నెంబర్ 1 to 5 ఉంటాయి. ఇది కేవలం టెక్స్చువలే. సో ఈ 1, 2, 3, 4, 5 యూనిట్స్లో నుంచి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక్కొక్క రీడింగ్ ఏలో నుంచి ఒకటి అట్లా ఏదో ఒకటి వచ్చే అవకాశం వస్తుంది. దాంట్లో 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత బి రీడింగ్ నుంచి 6 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కూడా సేమ్ అన్ని 6 చాప్టర్స్ నుంచి ఉంటాయి. 6 చాప్టర్స్లో ఏదో ఒక దాని నుంచి క్వశ్చన్ ఇస్తారు. అండ్ 6 to 8, క్వశ్చన్ నెంబర్ 6 to క్వశ్చన్ నెంబర్ 8. సో దీంట్లో పోయం కానీ ప్రోజ్ కానీ ఇచ్చే అవకాశం ఉంది. ఎక్కువ పోయం ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సమ్వాట్ ఒక పోయం ఉంది. ఆ పోయంని కొంచెం ప్రిపేర్ అవ్వండి. దీంట్లో 3 MCQలే ఇస్తారు. అలానే సి రీడింగ్ నుంచి ఉంటుంది 9 to 10. సో ఇందులో ఇది మళ్ళీ 6 టెక్స్ట్ల నుంచి, అంటే 6 చాప్టర్స్ నుంచి ఉంటుంది, 6 యూనిట్స్ నుంచి. అండ్ దీంట్లో 2 MCQలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2 MCQలు, ఇక్కడ 3 MCQలు, మొత్తం 5. అండ్ ఇక్కడ 2+3 ఈ 2+3 వచ్చేసరికి ఇది ఒక 5 క్వశ్చన్స్, ఇది ఒక 3, 8, ఇది ఒక 2, 10 క్వశ్చన్స్. అంటే రీడింగ్ ఏబిసి నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, ఆ 10లో మనకి 8 క్వశ్చన్స్ MCQలే. 8 క్వశ్చన్స్ MCQలే, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఏబిసిడీలు పెడితే చాలు. వేరేజ్ 2 క్వశ్చన్స్ మాత్రమే మీరు వాటి గురించి ఫుల్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఈజీ. మీరు దీనికి సంబంధించినటువంటి ఆ పారాగ్రాఫ్స్ని ముందర లెసన్ అర్థం చేసుకోండి. లెసన్ అర్థమైతే మీరు ఆ పారాగ్రాఫ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, తర్వాత ఇంకొక 4th క్వశ్చన్ ఏంటంటే దాంట్లో 11 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15, అంటే 5 క్వశ్చన్స్. అవేంటి అంటే ఒక స్టడీ స్కిల్స్ గురించి, ఒక ట్రీ డయాగ్రామ్ గురించి కానీ పై చార్ట్స్ గురించి కానీ ఇస్తారు. ట్రీ డయాగ్రామ్ లేదా పై చార్ట్, దానికి సంబంధించి 2 WH క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 3 MCQలు ఉంటాయి. సో టోటల్గా అవుట్ ఆఫ్ దీస్ 15 క్వశ్చన్స్, ఈ 15 క్వశ్చన్స్లో అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి క్వశ్చన్ నెంబర్ 15 వరకు మీకు ఉండేది ఈ 2+2, ఓన్లీ 4 క్వశ్చన్స్కే క్లియర్ ఆన్సర్ రాయాలి. మిగతావి 3+2+2+3, అంటే ఈ 11 క్వశ్చన్స్ ఏవైతే మల్టిపుల్ చాయిస్ ఏబిసిడీలు పెడితే సరిపోతుంది. వీటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ నాకు తెలిసి ఈ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 15 క్వశ్చన్స్కి 30 మార్కులు ఉన్నాయి. 30 మార్కులు ఖచ్చితంగా వచ్చేయాలి. ఓకే, సో ఇది చాలా ఈజీ అనమాట. పాస్ అవ్వాలన్నా లేదా స్కోర్ బాగా రావాలన్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 1, రైట్, అంటే సెక్షన్ ఏ. ఇప్పుడు సెక్షన్ బి వచ్చింది కదా. సెక్షన్ బిలో మనకి 40 మార్క్స్ ఉంది సెక్షన్ బి. అంటే టోటల్గా అదొక 30, ఇదొక 40, 70 మార్క్స్ అనమాట. అండ్ ఇంకొక 30 క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి సెక్షన్ సిలో. మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది పేపర్. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ 16 చూడండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. వీటన్నిటికీ సపరేట్ వీడియోస్ ఉన్నాయి.
ఓకే, క్వశ్చన్ వైజ్గా. సో జాగ్రత్తగా ఆ వీడియోస్ చూసి ఫాలో అవ్వండి. ఇది రిలేటివ్ క్లాస్కి సంబంధించిన క్వశ్చన్. దీంట్లో ఒక క్వశ్చన్కి 2 మార్కులు. అలానే వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్లో ఒక క్వశ్చన్ 2 మార్కులు. కంబైన్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. అంటే ఇది యూనిట్ 3లో పేజ్ నెంబర్ 92 చూడండి. అట్లనే యూనిట్ 6లో పేజ్ నెంబర్ 192 చూడండి. దీంట్లో ఖచ్చితంగా వీటిలో నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జస్ట్ పేర్ల వరకు మార్చి మిగతా క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. మీరేం చేస్తారంటే ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 92 తీయండి యూనిట్ 3లో. దాంట్లో ఉన్న క్వశ్చన్స్ వాటన్నిటికీ ఆన్సర్ చేయండి. మీ టీచర్ని అడిగి దాని ఆన్సర్స్ కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. వాటిని ప్రాక్టీస్ చేయండి, మార్కులు వచ్చేస్తాయి. యూనిట్ 6లో పేజ్ నెంబర్ 192. సో ఇది కూడా అనమాట. ఏం లేదు, ఇందులో సచ్ దట్, సో దట్ ఎలా వాడాలి అట్లా అనమాట. ఇక్కడేమో యాజ్, సిన్స్, దో, ఆల్ దో ఎలా వాడాలి. దీనికి సంబంధించి మనం కంజంక్షన్స్ అనే వీడియో చేసాం. ఆ వీడియోలో చూడండి. చాలా చాలా హ్యాపీగా మీరు 2 మార్కులు తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అండ్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. ఇందులో 2 బిట్లుగా ఉంటుంది ఈ క్వశ్చన్. ఆ 2 బిట్లలో ఒకటేమో ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అంటే అలాంగ్ విత్, అవే ఫ్రమ్, ఫర్ ద సేక్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఇలాంటి ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి. ఇది యూనిట్ 2లో మీకు కంప్లీట్గా 2 and 4, యూనిట్ 2, యూనిట్ 4లో ఎగ్జాక్ట్లీ ఏవైతే ఉన్నాయో అవే ఇస్తున్నారు ఇంతకు ముందు ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా. మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అవే బిట్స్, జస్ట్ పేరు ఏమన్నా మార్చో లేకపోతే కనీసం పేరు కూడా మార్చకుండా అవే బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా దిగుతాయి ఇక్కడ యూనిట్ 2 and 4. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి టెక్స్ట్ బుక్. వీటి మీద నేను కూడా వీడియో చేస్తున్నాను, అవి కూడా జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ 2 బిట్లు ఉంటాయి, 2 మార్కులు వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. ఇది కరెక్ట్ వెర్బ్ ఫార్మ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే టెన్సెస్ అనే వీడియో చూడండి. జనరల్గా సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అది మన టెక్స్ట్లో ఉన్నాయి. యూనిట్ 2 and 3లో ప్రజెంట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్కి డిఫరెన్స్ ఏంటి, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి, అట్లనే కంటిన్యూస్ టెన్స్ ఏంటి, ఇవి యూనిట్ 2, 3, 4లో ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇవే వస్తాయని చెప్పలేము. అదే ఇక్కడైతే ఖచ్చితంగా వాటిల్లో నుంచే వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఓన్గానో సొంత ఎగ్జాంపుల్స్ లేదా టెక్స్ట్లో నుంచి తీసో చెప్పలేం, ఒకటి ఇస్తారు. దాంట్లో ఆ టెన్స్ని ఐడెంటిఫై చేయడం, మనం దానికి క్లూలు ఉంటాయి. ఏంటి అంటే టైం యాడ్వర్బియల్స్ ఉంటాయి కదా, ఆ టైం యాడ్వర్బియల్ కానీ సీక్వెన్స్ కానీ చూసి అది ఏ టెన్స్ అవుతుందో మనం చేయాలి. వీలైనంత వరకు అది సింపుల్ పాస్ట్ అలా ఉంటుంది. ఓకే, దాన్ని జాగ్రత్తగా చూడండి. 2 మార్క్స్, 2 బిట్లు ఉంటాయి, 2 మార్క్స్. అండ్ గివ్ సూటబుల్ అడ్వైజ్. అడ్వైజ్ ఇవ్వడానికి మనకి రకరకాల మార్గాలు ఉన్నాయి. యూ హ్యాడ్ బెటర్ వాడచ్చు, యూ షుడ్ వాడచ్చు, ఇన్ మై ఒపీనియన్ వాడచ్చు, ఇఫ్ ఐ వర్ యూ అనొచ్చు, ఇలా రకరకాల ఇఫ్ ఐ వర్ యూ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ షుడ్డే ఉంటుంది. ఇది ఒక్కటి తెలిస్తే చాలు. యూ షుడ్ తర్వాత మన ఎదుటండి ఏం చేయాలను, ఏం చెప్తామో అది చెప్పడం. అడ్వైజ్ ఏమి ఇవ్వాలనుకుంటాం అంటే రీడ్ వెల్ అని చెప్పాలనుకో, యూ షుడ్ రీడ్ వెల్. ఓకే, కమ్ ఎర్లీ అని చెప్పాలనుకో, యూ షుడ్ కమ్ ఎర్లీ. ఓకే, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ అన్నాను, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. ఇలా ఉంటాయి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. దానికి 2 మార్కులు. ఇది డెడ్ ఈజీ. అట్లనే చేంజ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. పొలైట్ రిక్వెస్ట్ అంటే మామూలుగా గివ్ మీ యువర్ పెన్ అన్నాం అనుకో, అది రిక్వెస్టే. కానీ పెద్దవాళ్ళని కాస్త గౌరవంగా అడగాలంటే కుడ్ యూ ప్లీజ్ వాడితే ఎక్కువ రెస్పెక్ట్ అనమాట. ఓకే, సో ఎక్కువ రెస్పెక్ట్, కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, కుడ్ యూ ప్లీజ్ తర్వాత ఓపెన్ ద డోర్, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, కుడ్ యూ ప్లీజ్ తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ వెర్బ్ అనమాట, అంటే రూట్ వెర్బ్ను వాడేసేసేయచ్చు. కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ సమ్ వాటర్ అట్లా అనమాట. కుడ్ యూ ప్లీజ్ తర్వాత ఆ చిన్న ముక్క వాడితే సరిపోతుంది వెర్బ్ని. ఇది కూడా చాలా ఈజీ. 2 మార్కులు ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ ఐడెంటిఫై ద ఎక్స్ప్రెషన్లో ఏంటంటే థ్యాంక్ యూ అన్నాడు అనుకో. థ్యాంక్ యూ అంటే అదేంటి, అది సారీ చెప్పడమా, లేకపోతే అంటే అపాలజీనా, గ్రాటిట్యూడా, లేకపోతే టేకింగ్ పర్మిషనా, లేదా గివింగ్ పర్మిషనా, ఇలాంటివి అనమాట. సో థ్యాంక్ యూ ఏంటి, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే థ్యాంక్స్ చెప్పడం. అట్లా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అనే ఫంక్షనల్ ఇది మనం తెలుసుకోవాలన్నమాట, లాంగ్వేజ్ ఫంక్షన్స్. దానికి సంబంధించి 2 ఉంటాయి, 23A, 23B.
రెండు సేమ్ క్వశ్చన్స్ కొంచెం చిన్న మార్పుతో ఉంటాయి. 2 మార్కులు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 24 క్వశ్చన్, పిక్అవుట్ ద రైట్ సినానిమ్స్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్. ఇది రీడింగ్ ఏ నుంచి మాత్రమే వస్తుంది. రీడింగ్ ఏ నుంచి మీరేం చేస్తారంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని రీడింగ్ ఏలో డిఫికల్ట్ వర్డ్స్ ఏవైతే ఉంటాయి, మీకు తెలియని మాటలు, వాటికి డిక్షనరీలో మీనింగ్స్ వెతుక్కొని నోట్స్ తయారు చేసుకోండి. అప్పుడు సినానిమ్స్ మీరు ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే దానికి 4 మార్కులు ఉన్నాయి. 4 ఒకట్లు 4 సినానిమ్స్ ఇస్తారు, 4 వర్డ్స్ ఇస్తారు, దాని సినానిమ్స్ ఎతికి పెట్టాలి. 4 మార్కులు ఉన్నాయి. కాబట్టి ఇదొకటి, యాంటోనమీ ఒకటి. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. సో యాంటోనిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్స్. యాంటోనిమ్స్, ఓకే, యాంటోనిమ్స్ ఆపోజిట్ వర్డ్స్. ఓకే, సో యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. కాబట్టి ఈ యాంటోనిమ్స్ని మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ రెండిటికి కలిపి 8 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి 8 ఈ 2 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. కాబట్టి శుభ్రంగా డిక్షనరీ దగ్గర పెట్టుకొని డిఫికల్ట్ వర్డ్స్ ఏదైతే ఉంటాయి, ఇది కూడా రీడింగ్ ఏ నుంచి మాత్రమే వస్తాయి. యాంటోనిమ్స్ రీడింగ్ ఏ నుంచి వస్తాయి, సినానిమ్స్ రీడింగ్ ఏ నుంచి వస్తాయి. మహా అయితే రీడింగ్ ఏలో యూనిట్కి ఒక 2 పేజీలో 3 పేజీలో ఉంటుంది యూనిట్. అట్లాంటిది 6×18 15-20 పేజెస్ కనుక అందులో ఉన్న మీనింగ్స్ దాదాపు మహా అయితే ఒక 100-150 ఉంటాయి. అంతవరకు మీనింగ్ అండ్ ఆపోజిట్ వర్డ్. సినానిమ్ అంటే మీనింగ్, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. అది కనుక మీరు రాశారంటే చక్కగా ప్రిపేర్ అవ్వండి. దీని మీద నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి చెప్తాను. 8 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్, చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్. ఈ రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ ఏ రీడింగ్ నుంచి వస్తాయి? ఎవరైతే లెసన్ బాగా చదువుతారో ఆ లెసన్ చదివిన వాళ్ళకి ఈజీగానే వస్తుంది. జనరల్గా ఇది టెక్స్చువల్గా చదివితేనే ఈజీ. అలా కాకుండా ఒక వర్డ్ డిఫరెంట్ ఇన్ఫ్లెక్షన్స్ అండ్ డెరివేటివ్స్ ఉంటాయి అని చెప్తే, ఇన్ఫ్లెక్షన్స్ అండ్ డెరివేటివ్స్ అంటే క్లాస్ మారకుండా, అంటే నౌన్గానే ఉండేది, వెర్బ్గానే ఉండేవి, వాటిని ఇన్ఫ్లెక్షన్స్ అంటారు. లేదా వాటి ఇది మారితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ ఉంది, మేనేజ్ వెర్బ్, మేనేజ్మెంట్ నౌన్ అవుతుంది. సో ఇట్లాంటి డెరివేటివ్స్ అండ్ ఇన్ఫ్లెక్షన్స్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే అది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, he helped me to dash the authorities. Inform information అని ఉంది. ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్. he helped me to inform. ఓకే, లేదా ఇట్లా అనమాట. ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్. అలానే మేనేజ్ మేనేజ్మెంట్, మేనేజర్ మేనేజీరియల్. ఓకే, అలాంటి ఆ వర్డ్స్ వాటికి సంబంధించిన రైట్ ఫామ్ వాడడం. క్వాలిటీ, క్వాలిటేటివ్, అడ్జెక్టివ్ గానా నౌన్ గానా అలాంటివి వాడితే రైట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్ వస్తుంది అనమాట. అది ప్రాక్టీస్. జస్ట్ ఏ రీడింగ్ చదువుతుంటే మనకి నోటికి వచ్చేస్తాయి. ఇంట్యూటివ్గా ఆన్సర్ చేయగలుగుతారు మీరు. ఇది టెక్నికల్గా ఆన్సర్ చేయాలంటే మళ్ళీ నౌన్ ఏంటి, నౌన్ ఎక్కడ వాడాలి అదంతా తెలుసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఈ ఓవల్ గ్లైడ్స్. ఓకే, లేదా ఓవల్ క్లస్టర్స్ అనుకోండి. సో కాన్సనెంట్స్కి ఉంటాయి జనరల్ క్లస్టర్స్. ఇట్లా 2 ఓవల్స్ వచ్చినప్పుడు అవి ఎలా గ్లైడ్ అవుతాయి, వీటికి సంబంధించిన క్వశ్చన్ ఓన్లీ ఓవెల్స్ ఇస్తారు. ఇవి కూడా వొకాబులరీ రీడింగ్ ఏలో నుంచే వస్తాయి. ఈ వర్డ్స్ ఏదైతే డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయో దాంట్లో ఈ 2 ఓవెల్స్ పక్క పక్కనే ఉన్నటువంటి వర్డ్స్ పికప్ చేయండి. పికప్ చేసి నేను కూడా ఇది చేస్తాను మీకు. సో ఇది చేసి ఆ వర్డ్ స్పెల్లింగ్ కనుక నేర్చుకున్నారంటే ఇక్కడ మీకు 2 మార్క్స్ వచ్చేసేస్తాయి. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ సఫిక్సెస్. సఫిక్స్ అంటే ఒక రూట్ వర్డ్కి చివర్లో యాడ్ చేసేది, రూట్ వర్డ్ తర్వాత యాడ్ చేసేది సఫిక్స్. రూట్ వర్డ్ ముందర యాడ్ చేస్తే ప్రిఫిక్స్ అవుతుంది. ఇక్కడ సూటబుల్ సఫిక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉందనుకో, కంప్యూట్ అనేసి ఈఆర్ లేదా ఓఆర్. అక్కడ కంప్యూటర్కి ఈఆర్ రావాలా ఓఆర్ రావాలా అని అడుగుతాడు. సో కంప్యూట్ చేయడానికి ఈఆర్ అదొక వర్డ్ అనమాట, రూట్ వర్డ్ కంప్యూట్. దానికి ఈఆర్ ఓఆర్ అలాంటి సఫిక్స్ని నువ్వు యాడ్ చేయడం, అది 2 మార్కులు. ఒక రకంగా స్పెల్లింగ్ టెస్ట్. ఇది స్పెల్లింగ్ టెస్ట్, ఇది స్పెల్లింగ్ టెస్ట్, అండ్ ఇది కూడా స్పెల్లింగ్ టెస్ట్. ఇదేంటంటే ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇస్తాడు. సో ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, ఇక్కడ 2 మార్కులు, టోటల్ 6 మార్క్స్ స్పెల్లింగ్స్కి
అండ్ 4 మార్క్స్ యాంటనిమ్స్, 4 మార్క్స్ సినానిమ్స్, 8 మార్క్స్. 6 and 8 14 మార్క్స్. ఓకే, సో ఈ 14 మార్క్స్ మీరు కనుక వర్డ్స్ సెలెక్ట్ చేసేసుకొని లెసన్ వైజ్గా ఆ వర్డ్ స్పెల్లింగ్ అటు మీనింగ్ ఆపోజిట్ వర్డ్ కనుక తెలుసుకుంటే 14 మార్క్స్ వస్తాయి. ఇది ఒక నోట్స్ లాగా తయారు చేసి పెట్టుకోండి. రైట్. ఆ తర్వాత డిక్షనరీ స్కిల్స్ అంటే ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. డిక్షనరీలో ఒక వర్డ్ ఇస్తాడు, డిక్షనరీలో ఫైండ్ అవుట్ చేసిన ఆ ఎంట్రీ ఇచ్చి దాని సింబల్స్ని ఐడెంటిఫై చేయండి, అదంతా కూడా ఉంటుంది. సింబల్ కానీ లేకపోతే దాన్ని అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతారు, తర్వాత దాని మీనింగ్ ఏంటంటారు, సినానిమ్ అని ఏంటని అడుగుతారు. సో ఆ డిక్షనరీ చూడడం వస్తే ఈ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. నేర్చుకోవడం కూడా చాలా ఈజీ, 2 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. రైట్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్ అని ఉంది. రైట్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్స్లో ఇప్పుడు మనకి ఫస్ట్ యూనిట్లో వాట్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ ట్రైట్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది. దాని తర్వాత మనకి అలిటరేటివ్ వర్డ్స్, డూప్లికేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ అని ఉంది ఆ చాప్టర్. ఇలా అట్లానే కొంచెం 1 word సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ 1 word సబ్స్టిట్యూట్స్లో కానీ వొకాబులరీ సెక్షన్ సంబంధించి 1, 2, 3 and 4లో ఏవైతే ఉన్నాయో వాటిని అండ్ కరెక్ట్ హెడ్డింగ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు వీటిని. ఓకే, అండ్ మ్యాచ్ ద 1 word సబ్స్టిట్యూట్ విత్ ద రైట్ ఫ్రేజెస్. ఓకే, సో రైట్ ఫ్రేజెస్తో 1 word సబ్స్టిట్యూట్ని చేయండి అని అన్నారు. ఈ 1 word సబ్స్టిట్యూట్ 1, 4 and 5లో ఉన్నాయి. ఈ 3 యూనిట్స్లో ఉన్నాయి. ఇవి మనం టెక్స్ట్లో ఎక్కడెక్కడ ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు నేను ప్రెసెంట్ మీకు ఓన్లీ క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసి చెప్తున్నాను అంతే. తర్వాత ఇప్పుడు లాస్ట్గా మనకి సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. సో సెక్షన్ సిలో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో మొత్తం మూడు పార్ట్లు ఉంటాయి. 1, 2, 3. అంటే క్వశ్చన్ నెంబర్ 33, 34 and 35. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంది. అంటే 33A కానీ B కానీ ఏదో ఒకటి రాయొచ్చు. ఇందులో కాన్వర్సేషన్, ఈ కాన్వర్సేషన్ మీద ఒక వీడియో చేశాను చూడండి. అట్లనే డైరీ ఎంట్రీ మీద ఒక వీడియో ఉంటుంది చూడండి. నాకు తెలిసి ఈ రెండిట్లో నేను ప్రిఫర్ చేసేది అంటే కాన్వర్సేషన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే రాయటం కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మార్క్స్ కూడా ఎక్కువగా పడతాయి. దీంట్లో స్టాక్ ఇంట్రడక్షన్స్, స్టాక్ క్లోజింగ్లు ఉండొచ్చు. అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ సగం ఆన్సర్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ సగం ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి కాన్వర్సేషన్ ప్రిఫర్. డైరీ ఎంట్రీ అయితే ఏంటంటే దానికి కొంచెం క్రియేటివిటీ అవసరం అవుతుంది. అంటే సొంతగా సెంటెన్సెస్ రాయగలగాలి. పొరపాటున గ్రామర్ మిస్టేక్స్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉంటే మార్కులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కాన్వర్సేషన్ ప్రిఫర్ చేస్తాను. లేదు కొంతమందికి డైరీ ఎంట్రీ ఇష్టమైతే డైరీ ఎంట్రీ కూడా రాసుకోవచ్చు. ఇది ఏబీసీ రీడింగ్స్ కాంటెక్స్ట్లో ఇస్తారు. ఓకే, సో ఏబీసీ రీడింగ్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మీద మీకు కొంచెం గ్రిప్ ఉండాలి. తర్వాత 34A అండ్ 34B. 34Aలో లెటర్ రైటింగ్ ఉంది, 34Bలో బయోగ్రఫికల్ స్కెచ్ ఉంది. ఈ లెటర్ రైటింగ్ కూడా చాలా క్రియేటివిటీ అవసరం అవుతుంది. అండ్ దీంట్లో ఫామ్స్ ఉంటాయి. అంటే ఫామ్ అంటే కరెక్ట్గా ఈ సిస్టమ్ని ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ ఫామ్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవడం, తర్వాత ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకొని దాని గురించి జాగ్రత్తగా రాయటం, ఇదంతా చాలా టెక్నికల్ వర్క్ అనమాట. సో ఇది చేయాలంటే నిజంగానే కొంచెం క్రియేటివిటీ ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలి లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్ మీద వీడియో ఉంది, అది కూడా చూడండి. అట్లనే బయోగ్రాఫికల్ స్కెచ్, దీనికి సపరేట్ వీడియో చేశాను మీకోసం, ఇది కూడా చూడండి. నేను బయోగ్రాఫికల్ స్కెచ్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఒక టేబులర్ ఫామ్లో ఇచ్చేసి ఉంటారు ఆల్రెడీ. సో ఇక్కడ పెద్ద క్రియేటివిటీకి అవకాశం లేదు. సొంతగా ఏదో పెద్ద ఊహించి ఆలోచించి రాయాల్సినంత అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ని జాగ్రత్తగా సెంటెన్స్లో ఫ్రేమ్ చేయటం కనుక చేస్తే బాగుంటుంది. ఇది చాలా డెడ్ ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో బయోగ్రఫికల్ స్కెచ్ అనే వీడియో వస్తుంది, దాంట్లో చూడండి. తర్వాత ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ 35Aలో ఫ్రేమింగ్ డబుల్-హెచ్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇది సి రీడింగ్ని రిఫర్ చేయమని అడిగారు. అండ్ 35Bలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని ఉంది. నేనేమంటానంటే ఈ 2 రాయండి. ఎందుకంటే డబుల్-హెచ్ క్వశ్చన్స్లో చిన్న తప్పు పోయినా 2 మార్కులు పోతాయి. ఓకే, 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఎవరైతే రాస్తారో వాళ్ళకి 10కి 10 వస్తాయి. ఇది చాయిస్ తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సేఫ్ సైడ్గా ఇది తీసుకోండి. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్లో మీకు ఏంటంటే ఒక డయాగ్రామ్ ఇస్తారు, ట్రీ డయాగ్రామ్ కానీ బార్ డయాగ్రామ్ కానీ లేకపోతే చార్ట్ కానీ పై చార్ట్ అట్లాంటిది ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ని ఒక టెక్స్ట్గా మార్చమని అడుగుతారు. సో దీన్ని ఎలా చేయాలి ఇది అనేది మనం వీడియోలో చూద్దాం. టోటల్గా ఏంటంటే క్రియేటివ్ రైటింగ్ ఒక 30 మార్క్స్, అలానే మనకి రీడింగ్ సెక్షన్ బిలో ఒక 40 మార్క్స్, ఈ మొత్తాన్ని కలిపి. అండ్ సెక్షన్ ఏలో
రీడింగ్ కాంప్రహెన్షన్లో 30 మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఈ 30 మార్క్స్ డెడ్ ఈజీ, అంటే చాలా జాగ్రత్తగా రాయాలి. రాసిన తర్వాత మీరు ఈ ఆల్మోస్ట్ 90 అబోవ్ తెచ్చుకోగలుగుతారు పెద్ద కష్టపడకుండానే. ఓకే, సో 100కి 100 తెచ్చుకోవాలంటే కొంచెం కష్టపడాలి. రైట్, ఇప్పుడు ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం నేను చెప్తున్నాను, మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు పేపర్ ఇలా ఉందనుకోండి, పేపర్ ఇలా ఉన్నప్పుడు దీనికి ఇక్కడ మార్జిన్ కొట్టండి, అవునా? దీనికి ఇక్కడ ఇట్లా మార్జిన్ కొట్టండి. ఇక్కడ మార్జిన్ కొట్టాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం వదలండి చివరిలో. ఇక్కడ కింద కూడా కొంచెం కింద వదలండి. రైట్, అంటే ఇక్కడే ఎక్కువ ఉండాలి. ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇవ్వండి, ఇక్కడికంటే ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇవ్వండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు నీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ వేసుకోవడానికి ప్లేస్ ఉండాలి, పేపర్ కరెక్షన్ చేసి మార్కులు వేయడానికి కూడా ప్లేస్ ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక స్కేల్ వెడల్పు, అంటే స్కేల్ మందం, స్కేల్ పొడవు కాదు నేను అంటే స్కేల్ మందం ఇక్కడ ఉంచండి. అంటే అరౌండ్ ఒక ఎట్లా అంటే ఒక 1 ఇంచ్ అనుకోండి. ఓకే, 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఇక్కడ వదిలేయచ్చు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చేయాల్సింది, ఇక్కడ క్వశ్చన్ నెంబరు లైన్లోనే వేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1, ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఏ అని పెట్టండి. సెక్షన్ ఏ అని పెట్టి క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, సో ఈ క్వశ్చన్ నెంబర్ 1 అని రాసి దీనికి ఆన్సర్ ఇక్కడ రాయండి. ఓకే, ఇది మామూలుగా ఫుల్ ఆన్సర్ రాసేది కదా, WH క్వశ్చన్. రాసిన తర్వాత ఒక గీత కొట్టేయండి. రైట్, సో దీన్ని ఇక్కడ గీత కొట్టేసేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 దానికి కూడా ఆన్సరే వస్తుంది. ఆన్సర్ ఇలా రాసిన తర్వాత గీత కొట్టేసేసేయండి, పెన్సిల్తో గీత కొట్టేయండి. మళ్ళీ 3 రాసి దీనికి ఏ ఉంది కదా, ఏ రాయండి. ఓకే, 4 ఇక్కడ రాయొచ్చు, లేదా ఇక్కడైనా గ్యాప్ ఇచ్చేసి రాయొచ్చు. 4B 5C ఇలా రాసేసి ఈ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇట్లా గీత కొట్టేసేసేయండి. ఎంత నీట్గా ఉంటుందంటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంప్రెషన్ చాలా బాగుంటుంది. పేపర్ దిద్దే వాళ్ళకి వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫుల్ మార్క్స్ వేస్తారు. అలా ఇక్కడ మాటకి ఎడమ ఇవ్వడం, లైన్కి గ్యాప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే, తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ డైరెక్ట్ స్టార్ట్ చేయడం 6వ క్వశ్చను, తర్వాత 3వ క్వశ్చను, తర్వాత 2వ క్వశ్చను, తర్వాత 18వ క్వశ్చను, తర్వాత మళ్ళీ 1వ క్వశ్చను, తర్వాత మళ్ళీ 6వ క్వశ్చను. కొన్నిసార్లు కావాలని రిపీట్ రాస్తారు, లేదా చూడక కానీ. ఇలా రాస్తే ఎంత చిరాగ్గా ఉంటుందంటే పేపర్లు దిద్దే వాళ్ళకి. నువ్వు రైట్ ఆన్సర్ రాసినా సరే ఇటు కొట్టేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ చచ్చినట్లు ఏ రీవాల్యుయేషన్కో దేనికో పెట్టుకోవాలి. అంటే ఇరిటేట్ చేయకూడదు పేపర్ దిద్దే వాళ్ళని. ఈ లైన్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ రాస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 24 క్వశ్చన్ రాస్తున్నాను అనుకో. సో 24 అని పెట్టేస్తాను, 24. ఓకే, దాని ఆన్సర్ రాసేస్తా, లైన్ కొట్టేస్తా. 25 వరుసగా ఉండాలి. ఒకవేళ నీకు ఆన్సర్ రాదనికి 25 రాసి దాంట్లో ఒక లైనే కదా వచ్చేది, గీత కొట్టేసి ఉంచుకో, ఖాళీ ఉంచేసుకో. 26 నీకు ఆన్సర్ వచ్చిందా, రాయి. రాలేదా గీత కొట్టేసేసి. 27 ఆన్సర్ వస్తే రాయి, లేకపోతే గీత కొట్టేసేసి. దేనికి దానికి వచ్చేసేసి నీకు తర్వాత ఆలోచించుకున్నప్పుడు ఆన్సర్ వస్తే ఇక్కడ రాసేసాయి. ఇవేమీ పెద్ద క్వశ్చన్స్ కాదు కదా, ఎస్ఏ టైప్ లేదా అలాంటివి కాదు కదా, జస్ట్ బిట్సే కదా. అందుకని చాలా జాగ్రత్తగా బిట్లు రాసేసేయండి. ఓకే, ఈ 32 వరకు జాగ్రత్తగా క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్గా వేయాలి, మార్జిన్ కరెక్ట్గా ఉండాలి, హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా ఉండాలి, ఏ సెక్షన్ పేరు ఆ సెక్షన్ రాయాలి. సెక్షన్ ఏ, ఇక్కడ సెక్షన్ బి వచ్చిందనుకో, సెక్షన్ బి స్టార్ట్ అవ్వగానే ఇట్లా మధ్యలో సెక్షన్ బి అని పెట్టి ఇక్కడ రాసేసుకో. కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ కూడా రాసి తర్వాత ఆన్సర్ రాస్తారు. అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేసాయి. నువ్వు మళ్ళీ క్వశ్చన్ రాసి మళ్ళీ ఆన్సర్ రాసి ఇట్లాంటి తిక్కల పనులన్నీ చేస్తే ఏమవుతుందంటే ఆన్సర్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే పేపర్ దిద్దే ఆయనకి ఎగ్జామినర్కి కొంచెం చిరాకు వచ్చిందో, ఎత్తుక్కోవాల్సి వస్తుందో, కష్టం ఎక్కువ అవుతుందో, అప్పుడు ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్తో తక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇరిటేట్ చేయకుండా క్వశ్చన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పేపర్ దిద్దే వాళ్ళకి క్వశ్చన్ పేపరు, ఆన్సర్ పేపరు 2 ఇస్తారు, కీ కూడా ఇస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని కీ ఒక లైన్లో ఆన్సర్లు వాళ్ళు గుర్తుంచుకుంటారు దిద్దేటప్పుడు.
ఓకే, అందుకని నువ్వు క్వశ్చన్ నెంబర్ చూసుకొని ఇప్పుడు నువ్వు క్వశ్చన్ ఒక 4 పేపర్లు దిద్దేసరికి నాకు ఒక ఐడియా వచ్చేస్తుంది 15 క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని. రైట్, నువ్వు దానికి 13, 9, 2, 15 రాస్తే నా ఆర్డర్ డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఇరిటేషన్ వచ్చి టగటగా తప్పులు కొట్టుకుంటు కొంతమంది అర్థం కాకుండా రాస్తారు. అర్థం కాకుండా రాసినా కానీ వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. అంటే ఇప్పుడు పాస్ అవడమా ఫెయిల్ అవడమా అనేది ఎవడికి ఇష్టం, ఎవడి బాధ్యత అది? ఎగ్జామ్ రాసేవాడిది. దిద్దేవాడికి వాడు పాస్ అవ్వాలా పోవాలని ఎందుకు ఉంటుంది? ఓకే, సో అందుకని నీ ఎగ్జామ్ నువ్వు రాస్తున్నావు, నీకు మార్కులు రావాలి, నువ్వు పాస్ అవ్వాలి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నీట్గా, ఓకే, చాలా నీట్గా ప్రజెంటేషన్ ఉండాలి. మీరు కనుక నీట్గా ప్రజెంట్ చేస్తే ఆన్సర్స్ని 90 అబోవ్ వస్తాయి మీకు, గ్యారంటీ నాది. ఓకేనా? సో బాగా ఆన్సర్లన్నీ కరెక్ట్గా రాసిన వాళ్ళకి 97 మినిమం, 98, 99. నేను పోయినసారి పేపర్ దిద్దినప్పుడు 3-4 దగ్గర 100 కూడా చూశాను నేను, 100 మార్క్స్. ఓకే, సో 99 ఈజ్ క్వైట్ పాసిబుల్, 98 ఈజ్ పాసిబుల్, 97 ఈజ్ పాసిబుల్. ఓకే, దమ్ముంటే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి చెక్ చేయండి, బాగా కష్టపడి చదవండి. అండ్ ప్రజెంటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ లైన్లో వేయాలి. ఓకే, అలానే ఆన్సర్కి పెన్సిల్తో ఒక గీత కొట్టేసేసి రాయాలి. మరీ పెద్ద అక్షరాలు ఇంత అక్షరాలు రాయకూడదు, మరీ చిన్న అక్షరాలు ఇంత రాయకూడదు, మీడియంగా ఉండేటట్లు రాయాలి. ఓకే, మీడియం సైజ్ అక్షరాలు, మాటికి ఎడం. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ రాశాను, మళ్ళీ ఇక్కడ ఒక అక్షరం 2 అక్షరాలు పట్టి గ్యాప్ ఇచ్చి మళ్ళీ వర్డ్. రైట్, సో వర్డ్ 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 ఇలా గ్యాప్ ఉండాలి, సైజు మీడియం ఉండాలి. వర్డ్ మళ్ళీ ఆనిచ్చే రాసాం అనుకో చాలా దరిద్రంగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది ఇట్లా రాస్తారు, ఏంటిది? ఎవరైనా చదువుతారా? ఇది మీనింగ్లెస్ కదా. రైట్, ఇప్పుడు చూడండి, ఇదేంటి? వన్స్ దేర్ వాజ్ ఏ కింగ్, అలా అనమాట. చూడాడు, వన్స్లో ఇదొక ముక్కగా రాశాడు. చూసేవాడికి ఎవరికైనా అర్థం అవుతుందా? నీ రైటింగ్ అర్థం చేసుకోవాల్సినంత అవసరం, అంత తీరిక, అంత ఓపిక ఎదుటి వాళ్ళకి ఉండాలని ఎందుకు అనుకుంటావు? నీకు ఉండాలి కదా ఫస్ట్. అందుకని రాసేటప్పుడు దగ్గర పెట్టుకొని ఏ మాటకి ఆ మాట రాయాలి, విడివిడిగా రాయాలి, గుండ్రంగా ఉండాలి హ్యాండ్ రైటింగ్. క్వశ్చన్ నెంబర్ లైన్లో ఉండాలి, ఆన్సర్ ఎంతవరకు రాయాలో అంతవరకే రాయాలి. ఆన్సర్ అయిపోయిన తర్వాత గీత కొట్టాలి, మార్జిన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ఫుల్ మార్క్స్ మీవే. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. ఓకే.